దగ్గర ఒక 6 మైళ్ళు 10 కిలోమీటర్ల లోపు ఉన్న దూరాన్ని ప్రయాణం చేసి ఆయన వస్తాడు. గాడిద వెళ్ళకి వచ్చినప్పుడు ఆయన వస్తా ఉన్నప్పుడు, బయలుదేరినప్పుడు ఈయన అప్పుడు దాకా చేసిన అద్భుత కార్యాలను బట్టి, దేవుడు ఆ నామంలో ఆయన ఏదైనా దేవుడు ఇవ్వటాన్ని బట్టి, దేవుడి నామంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు లేదా మనుషులు తాగినప్పుడు వాళ్ళు స్వస్థపరచబడటాన్ని చూసి మనుషుడు ఈయన రాజుగా వస్తా ఉన్నాడు అని అనుకుని ఆయన ఊరికి కూడా తీసుకెళ్తారు. వాళ్ళు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళ బట్టలు రోడ్డు మీద పరుస్తారు. వాళ్ళని తీసుకెళ్లే క్రమాల్లో రోడ్డు పక్కన చెట్లను ఉన్న కొమ్మలు కట్ చేసి నేల మీద పరుస్తారు. వాటి మీద నుంచి ఆయన గాడిని నడుచుకుంటూ వెళ్ళేలాగా చూస్తారు. అక్కడ ఎక్కువ పామ్ ట్రీస్ అంటే ఖర్జూరం చెట్లు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఆ కొమ్మలు తీసి ఆ మట్టలు తీసి రోడ్డు మీద పరుస్తారు. అందుకని దాన్ని మట్టల ఆదివారం అని అంటారు. ఈ రోజు అది జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేస్తా ఉన్నామంటే మట్టల ఆదివారం రోజున ఒక కొమ్మని ఈత కొమ్మలు లాంటివి కట్ చేసి దాన్ని పూలు ఏదైనా అలంకరించి దేవుడికి తీసుకొస్తా ఉన్నాం. వాళ్ళు ఎందుకని ఆ మట్టలు లేదా మట్టలు రోడ్డు మీద వేశారు, లేదా ఎందుకని వారు పరిచిన బట్టల మీద నుంచి యేసుప్రభువుని నడిపించుకుంటూ తీసుకెళ్లారు, అలాగే ఎందుకని ఆయన నడిపించుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు హోసన్నాని క్యాండిల్ వేస్తూ ఉంటారు. హోసన్నాని ఎందుకు క్యాండిల్ వేశారు అనే విషయాలు వచ్చే వారం చూద్దామని నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈ వారము 3 ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అందులో మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్టు దగ్గర ఉన్న బేత్లెహేము అనే ఊరు వస్తాడు. ఆయన వచ్చి తన శిష్యుల్లో ఇద్దరిని చూసి ఎదురున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిని దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోడుకున్నది. ఆయన గాడిదలో గాడిద పిల్లలను తీసుకురామని తన ఇద్దరు శిష్యులను పంపిస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఈరోజు దీనిలో నుంచి మీకు ఏ విషయాన్ని నేను చెప్పాలని ఆశపడతానంటే గడిచిన రోజుల్లో మన మీటింగ్స్ లో చెప్పుకున్న కొన్ని విషయానికి కొనసాగింపుగా ఇది ఈ రోజు కొన్ని విషయాలు ఇంత పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఆయన యెరూషలేముకి వెళ్తా ఉన్నాడు. ఆ యెరూషలేముకి వెళ్ళేటప్పుడు ఆ దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఆగాడు. ఆ రోజుల్లో మనకి ఇలా ప్రయాణ సాధనాలు ఏమి ఉండేవి కాదు, కార్లు ఇలా వెహికల్స్ ఏమి ఉండేవి కాదు. కాబట్టి చాలా ఎక్కువ సార్లు మనుషులు నడుచుకుంటూ వెళ్ళేవారు. చాలా కొద్ది మందికి ఆ గాడిద మీద వెళ్ళడానికి అవకాశం ఉండేది. అంటే ప్రముఖులైన వారు, యాజకులైన వారు, అలాంటి వారు మాత్రమే గాడిదలో ఎక్కే పరిస్థితి ఉండేది. మిగతా వాళ్ళు గాడిదలో బరువులు వేసి నడిచికెళ్తా ఉండేవారు. ఆ కాలంలో జరుగుతున్న కార్యక్రమం అది. రాత్రి కూడా మనము ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ దాన్ని చూసినప్పుడు కొంతమంది గాడిదల మీద వెళ్తూ ఉంటారు. మీరు చూసింటారు. వాళ్ళు ముసుగుల్లాగా వేసుకుంటారు. వాళ్ళు యాజకులు, ప్రధాన యాజకులు అలాంటి వాళ్ళు అక్కడ మనకి కనబడతా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఒక ఊర్లో ఆగాడు. ఆ ఊర్లో ఆయన ఆగటం సహజంగా జరుగుతూ ఉండేది. మరియా, మార్తా, లాజరు అనే వాళ్ళ ఇంట్లో ఆయన బేతనియా, బేత్లెహేము గ్రామాలు కలిసి ఉంటే ఆయన బేతనియాలో వాళ్ళు ఉంటారు. అలాంటి ప్లేస్ లో ఆయన ఆగుతాడు. లోకస్ వార్తలు అయితే బేతనియా, బేత్లెహేము గ్రామాల్లో ఆగాడని మనకి కనపడుతుంది. కనపడినప్పుడు ఆయన ఇద్దరు శిష్యులు తనకు పిలుస్తాడు. పిలిచినప్పుడు ఏం చెప్తాడంటే, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనపడతాయి, వాటిని విప్పి నా దగ్గరికి తీసుకుంటారండి. ఇది ఆ రోజు జరిగిన సంగతి. ఆ రోజు జరిగిన సంగతిలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే తన శిష్యులను లేదా తనతో పాటు ఉన్న వారిని, తనతో పాటు ప్రయాణం చేసిన వారిని వారి ఒక పని అప్పచెప్తా ఉన్నాడు. మనము చాలాసార్లు చూసాము. అదేంటంటే యేసు ప్రభువుతో పాటు 12 మంది శిష్యులు మాత్రమే కాదు, కానీ కొంతమంది స్త్రీలైన వాళ్ళు, కొంతమంది పురుషులైన వాళ్ళు కూడా ఎక్కువ ఆయనతో పాటు ఉంటా ఉండేవారు. అది ఒక లిస్ట్, చాలా పెద్ద లిస్ట్ కనపడుతుంది. ఒక స్వార్థం మనకి దగ్గర 30-40 మంది దాకా ఎక్కువగా ఆయనతో పాటు ఉన్న పరిస్థితి మనకు కనబడతా ఉంటుంది. ఆయన వెంబడించే వారిని ముందు క్రైస్తవులను పిలిచారు. ఆయన వెంబడించే వారిని శిష్యులను పిలిచారు. మొట్టమొదటిసారిగా శిష్యులైన వారు క్రైస్తవులను పిలువబడ్డారు. అంటే 12 మందినే శిష్యులు అంటలేదు. ఆయన వెంబడిస్తూ ఉన్న వారిని శిష్యులు అంటారు. ఒక గురువు దగ్గర ఆయన రఘుని పిలుస్తారు కదా, ఆయన
ఆ రబ్బుని అని పిలువబడ్డ మనం చాలాసార్లు చూస్తాం. రబ్బుని అంటే ఒక గురువు, బోధ చేసేవాడు. అంటే బోధ చేసేవాడు అంటే నేనున్నాను వాక్యం చెప్తా ఉన్నాను, వాక్యం చెప్పేవాడిని బోధకులు అంటాం మనం సాధ్యంగా. కానీ రబ్బుని అనే మాటకు అర్థం ఏంటంటే కేవలం వాక్యాన్ని బోధించడం మాత్రం కాదు, కానీ కొంతమందిని దేవుడి కొరకు సిద్ధపరచడం. ఒక గురువు ఎలా అయితే శిష్యులు తయారు చేస్తారో ఈ లోక సంబంధమైన చదువు కొరకు, అలాగే రబ్బుని అనే వ్యక్తి ఎవరంటే ఆయన కూడా గురువే. ఆయన తనతో పాటు ఉన్న వారిని ఆత్మీయంగా ఎదిగిస్తూ ఆత్మీయంగా నాయకత్వం కొరకు శిష్యులుగా మార్చే వ్యక్తి. యేసు ప్రభుత్వం అంటే అలా చాలా మంది ఉంటా ఉండేవాళ్ళు. ఈ రోజు మనము యేసు ప్రభు యొక్క శిష్యులు. ఎవరైతే దేవుడిని నమ్ముకుంటామో, ఎవరైతే ఆయన గమనిస్తూ ఉంటామో, మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటా ఉన్నాం? మన ఎదగడానికి సంబంధించిన విషయాలు సంఘంలో మాత్రమే కాదు, ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటాము, వాక్యం నుంచి నేర్చుకుంటా ఉన్నాం. వాక్యం అనేది ఆయన మాట. వాక్యాన్ని మనము చదువుకుంటా ఉన్నాము, వాక్యాన్ని మనము బోధిస్తూ ఉండగా వింటా ఉన్నాము. ఈ వాక్యము దేవుని యొక్క మాట. ఈ వాక్యం ఏం చేస్తా ఉందంటే, ఈ వాక్యము మనలను మన భవిష్యత్తు కొరకు, ఆత్మీయ జీవితం కొరకు సిద్ధపరుస్తూ ఉంది. ఈ రోజు మనము యేసు ప్రభు యొక్క శిష్యులము. యేసు ప్రభు యొక్క మాటలు వింటా ఉన్నాం. మన మనుషులను వాడుకుని దేవుడు తన మాటను మనకు తెలియజేస్తా ఉన్నాడు. మనుషులను వాడుకుని మనలను ఆత్మీయంగా ఎదగడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనుషులను వాడుకుని ఆయన మనల్ని స్థిరపరచాలని, బలపరచాలని, ప్రోత్సాహపరచాలని, మన జీవితంలో ప్రతి అడుగు తన సాధింపులను మార్చుకోవాలని ఆయన మనం బోధిస్తూ ఉన్నాడు. ఆ కాలంలో శిష్యులు ఎలాగో మనం కూడా ఈ కాలంలో శిష్యులు లాగానే. అందుకని అపోస్తలుల కార్యంలో శిష్యులను క్రైస్తవులను పిలిచారు. మనం క్రైస్తవులే కదా, అంటే మనం క్రైస్తవులము అంటే ముందుగా శిష్యులుగా ఉండాలి. శిష్యులైన వారు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడడానికి అర్హత కలిగిన వారు. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులను పిలిచాడు, వాళ్ళకి ఒక పని అప్పుడు చెప్పాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఒక పని చేయడానికి. ఏం చెప్పాలంటే, మీ ఎదుట ఉన్న గ్రామంలో వెళ్ళండి. మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. గ్రామం అంటే మనుషులు నివాసం చేసే స్థలం. గ్రామము అంటే మనుషులు ఉండే స్థలము. ఆయన గ్రామాన్ని చూడమంటున్నాడు. ఆ గ్రామంలో కట్టబడి ఉన్న గాడిదలను చూడమని చెప్తా ఉన్నాడు. వాళ్ళు వెళ్ళిన సమయంలో ఆ గ్రామంలో అనేకమైన గాడిదలు ఉండొచ్చు, కానీ ఒక ఇంటికి వెళ్ళమంటా ఉన్నాడు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తలవాటిగా ఒక గాడిద కట్టబడి ఉండే విషయం చెప్తా ఉన్నాడు. వెళ్ళి వాటిని విడిపించి దేవుడి దగ్గరికి తీసుకురామంటా ఉన్నాడు. ఈరోజు అనేక మంది మనుషులు కట్టబడిన స్థితిలో ఉంటా ఉన్నారు. అనేక మంది మనుషులు బంధకాల్లో ఉంటా ఉన్నారు. అనేక మంది మనుషులు తమన్న స్థితి నుంచి బయటికి రావడానికి సాధ్యం కాని పరిస్థితిలో ఉంటా ఉన్నారు. అనేక మంది మనుషులు వాళ్ళు ఉన్న స్థితిలోనే కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా సరే అదే పరిస్థితుల్లో, అలాంటి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల్లోనే కొనసాగుతూ ఉన్నారు. ఒక సమస్య దాటితే ఇంకొకటి, ఒక ఇబ్బంది దాటితే ఇంకొక ఇబ్బంది, వాటిలోనే ఉంటా ఉన్నారు. ఒక కట్టబడిన పరిస్థితిలో ఉంటా ఉన్నారు. కట్టబడిన పరిస్థితి అంటే వర్షం మీరు చాలా చూస్తుంటారు. కోళ్ళను ఒక తాడేసి ఒక ఒక దేనికైనా కట్టేస్తారు కదా, ఒక పుల్ల కానీ ఒక దేనికైనా కట్టేస్తారు. ఆ కోడి ఆ తాడు ఎంత దూరం ఉంటుందో అంతవరకు తెలగలుగుతారు, దాని బయటికి వెళ్ళలేదు. చాలా మంది జీవితాల్లో అలాంటి పరిస్థితిలో ఉంటా ఉన్నారు. దేవుడు మనకి ఇస్తున్న ఒక పని ఏంటంటే, నీకు తెలిసిన వారిలో, నువ్వు చూస్తున్న వారిలో కట్టబడిన పరిస్థితులు ఎవరు ఉన్నారా? బందీగా ఉన్నవారు ఎవరు ఉన్నారా? విడుదల పొందడానికి తమకు సాధ్యం కాక కట్టబడిపోయిన పరిస్థితులు ఎవరు ఉన్నారా? ఈ మట్లాదివారం సందర్భంగా నేను చెప్తున్న ఒక మాట తెలుసా, దేవుడు ఈరోజు ఒక పనిని అప్పగిస్తా ఉన్నాడు. మట్లాదివారం వచ్చే వారమే, కానీ దానికి సిద్ధపాటుగా ఈ వారంలో కొన్ని మాటలు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రతి పండగ రోజున లేదా ప్రతి పండగ సమయాల్లో, ప్రతి మీటింగ్ సమయాల్లో, ఇంకా వీలైతే ప్రతి ఆదివారము ఒక నూతనమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి, ఆ తీసుకున్న నిర్ణయం ప్రకారం మనం అడుగులు వేయడానికి ప్రయత్నం చేయాలని చాలాసార్లు నేను మాట్లాడుతూ ఉంటాను. రాబోతున్న పండగ సమయంలో ఆదివారము, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఈ మూడు సందర్భాల్లో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటి ప్రకారం నడవాలని నేను ఆశపడతా ఉన్నాను. అందులో మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే, మీ కళ్ళు తెచ్చి చూసినప్పుడు మీ ఎదురుగా ఉన్న వారిలో, మీకు తెలిసిన వారిలో కట్టబడి పరిస్థితి ఉన్నారేమో చూడు, వారి దగ్గరికి వెళ్ళు, వారిని విడిపించు. మనకు సాధ్యమేనా? మనం విడిపించడానికి సాధ్యమేనా? మనం వెళ్ళటం సాధ్యము, మాట్లాడటం సాధ్యము, వారిని విడిపించగలిగే శక్తి దేవుడికి మాత్రమే
అదే. కానీ ఇక్కడ మనం చూస్తే దేవుడు వారిని పంపిస్తా ఉన్నాడు పని అప్పచెప్పి. కాబట్టి వారు ఎవరి తరఫున వెళ్తా ఉన్నారు? యేసయ్య తరఫున వెళ్తా ఉన్నారు. ఈరోజు మనం కూడా కట్టబడిన వారి దగ్గరికి, కట్టబడిన పరిస్థితిలో ఉన్న వారి దగ్గరికి, బంధకాల్లో ఉన్న వారి దగ్గరికి, నిరీక్షణ లేని వారి దగ్గరికి, సమస్యలతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారిని విడిపించి ఆయన దగ్గరికి తీసుకురావడానికి దేవుడి శక్తి మనకి తోడుగా ఉంటుంది. దేవుడు తన శక్తిని మనకు తోడుగా ఉంటుంది. మీకు స్పష్టంగా అర్థం కావాలంటే మత్తయి సువార్తలో ఒక మాట నేను చదివి మీకు వినిపించాలని ఆశపడతా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి 19వ విషయం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 28వ మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి తర్వాత కొన్ని మాటలు చెప్పాడు. అక్కడ తనతో పాటు ఉన్న వారికి, అక్కడ కేవలం అపోస్తలులైన వారే లేరు, శిష్యులు ఉన్నారు. అపోస్తలు వేరు, శిష్యులు వేరు. అపోస్తలు అంటే 12 మందిని అపోస్తలుగా పిలిచారు. శిష్యులు అంటే దేవుడితో పాటు నడిచిన వారికి శిష్యులు పిలిచారు. అక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వారికి దేవుడు అప్పచెప్పిన పని ఏంటంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ఒక పని అప్పచెప్తా ఉన్నాడు. దాని ముందు ఒక మాట మాట్లాడతారు. 18వ వచనం చదువుతామమ్మా సరే. అయితే యేసు వారి ఎదురుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము అంటే ఆయన చెప్తా ఉన్నాడు. ఈ భూమి మీద పరలోక రాజ్యంలో నేను సర్వాధికారిని అని చెప్తా ఉన్నాడు. ఆయనకు సర్వ అధికారం ఉంది. ఆయన అధికారం కలిగిన వాడు ఆయన అధికారాన్ని గురించి వాళ్ళకి గుర్తు చేస్తూ అప్పుడు మనం చెప్తా ఉన్నాడు. దానికి అర్థం ఏంటంటే ఏ పని చేయడానికి దేవుడు అప్పచెప్పిన పని చేయడానికి వెళ్తా ఉన్నప్పుడు సర్వాధికారము కలిగిన ఆయన మనకి ఆయన అధికారాన్ని ఇస్తాడు. సర్వాధికారి అయిన ఆయన మనలను తన అధికారంతో నింపి పంపిస్తాడు. ఇక పంపిస్తున్న ఇద్దరు శిష్యులను ఆయన చెప్పి పంపిస్తుంది ఏంటంటే మీరు వెళ్ళండి, కట్టబడిన గాడిద పిల్ల కనపడితే దాన్ని విప్పి నా దగ్గరికి తీసుకురండి. ఆయన అప్పచెప్పిన పనిలో వారితో పాటు ఎవరు తోడుగా ఉన్నారు తెలుసా? దేవుని అధికారము తోడుగా ఉంది. ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, సమస్యలో ఉన్నారో వారిని విడిపించి దేవుడి దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత ఎవరికి చెప్పాడు? దేవుడు తన శిష్యులకు చెప్పాడు. ఈరోజు మనం శిష్యులము, మన బాధ్యత ఏంటంటే కట్టబడి ఉన్న వారిని విడిపించడం. మనము వీటిలో మొట్టమొదటి ఒక వాక్యాన్ని చూసుకున్నాం. అది ఏంటంటే పిలవని చెప్తా ఉన్నాడు, తీసుకురామని చెప్తా ఉన్నాడు, రావటం కొరకు బలవంతం చేసి తీసుకురామని చెప్తా ఉన్నాడు. ఇక్కడ వెళ్ళి విడిపించి తీసుకురామంటాను. విడిపించడానికి మన బలం సరిపోదు, చూడటానికి మన బలం సరిపోదు. మనకు మామూలు కళ చెప్పు నేను చెప్తా ఉన్నాను. మీరు ఎంతమందికి బంధకాల్లో ఉన్నవారు, అపవాది బంధకాల్లో ఉన్నవారు, పరిస్థితులు మార్పు చెందాలని ఆశపడుతున్న వారు, కుటుంబాల్లో జైలు చూడాలని ఆశపడుతున్న వారు, అదే సమస్యల్లో సంవత్సరాల తరబడి కొనసాగుతున్న వారు ఎంతమంది మీకు తెలుసు అంటే వెంటనే మనకు గుర్తురాదు. కానీ దేవుడు చెప్తున్నట్టుగా మీరు చూడండి, కట్టబడిన గాడిద పిల్ల ఏముంది అంటే గాడిద పిల్ల కట్టబడిన మీకు కనబడును అని చెప్తాం. మేము దేవుడు చెప్పిన దాన్ని వాళ్ళు చూడటానికి ఆయన మన కన్నులో తెలుస్తాడు. ఒక్కొక్క స్వార్థలో రాయబడి ఉంటుంది. ఆ ఇల్లు ఎలా కనుగొనాలంటే మీరు వెళ్ళగానే కనబడేందుకు నీళ్లు చేసుకెళ్తున్న వ్యక్తి అతను మీకు కనపడతాడు, ఆయనతో పాటు వెళ్ళండి అని చెప్తాడు. అంటే దేవుడు స్పష్టంగా కళ్ళు తెలుస్తాడు మనకి. ఆయన కళ్ళు తెరవకపోతే మనం చూడలేము. కానీ ఆయన కళ్ళు తెరవాలంటే మనం ఆయన అడగాలి. దేవా, నాకు తెలిసిన వారిలో బంధకాల్లో ఉన్న వారిని నాకు చూపించవా? నేను మాట్లాడగలిగే వారిలో బంధకాల్లో ఉన్న వారిని నాకు చూపించవా? నా బంధువులైన వారిలో బంధకాల్లో ఉన్న వారిని నాకు చూపించవా? నా స్నేహితుల్లో, నా బంధువుల్లో, నా పరిచయస్తుల్లో, నేను కలిసే వారిలో ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారిని నాకు చూపించవా? ఆ రోజు శిష్యులకు మీకు కనబడుతుందని చెప్పారు కదా దేవా, నాకు కూడా చూపించవా, నాకు కూడా అర్థం చేయవా? ఎందుకంటే వారిని నీ దగ్గరికి తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. వారిని నీ దగ్గరికి తీసుకొచ్చే పనిలో నాకు అప్పు చెప్పారు కాబట్టి ఆ పని నేను చేయాలని ఆశపడతా ఉన్నాను. మట్లాడేవాడు అంటే కేవలం మట్టలు తీసుకుని దేవుడి దగ్గరికి వచ్చి మనం పాటలు పాటి దేవుడి నుంచి వెళ్ళిపోవడం కాదు. ఆ సందర్భంలో జరిగిన కొన్ని విషయాన్ని మన జీవితంలో మనము ఓన్ చేసుకోవాలి.
ఆ సంఘటన జరుగుతున్న సమయంలో దేవుడు మనుషులతో ఏం మాట్లాడాడో, దేవుడు తన వారితో ఏం మాట్లాడాడో, దేవుడు తన వారిని అప్పచెప్పిన పని ఏంటో మనం ఆ పనిలో పాలిభాగస్తులు అవ్వగలిగాలి. ఒక బాధ్యత కలిగిన కొడుకు అంటే ఏంటంటే కుటుంబంలో ఉన్న అన్ని పనులను ఆయన సహాయంగా ఉంటాడు. కుటుంబంలో ఉన్న ప్రతి కష్టంలోనూ, ప్రతి పనిలోనూ, ప్రతి బాధ్యతలోనూ ఒక కూతురు కానీ కొడుకు కానీ బాధ్యత వహిస్తుంది. అలాంటి వారిని ఆ కుటుంబము సొంత బిడ్డలుగా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కుటుంబ సభ్యత్వం అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం దేవుని యొక్క కుటుంబంలో సభ్యులము. మన దేవునికి ఏమవుతామని వాక్యం సెలవిస్తా ఉంది. మనం దేవుని యొక్క కుమారులను కుమార్తెలము. ఆయన ఆ కుమారుడు కుమార్తెలు అనే వాళ్ళు ఆస్తిలో భాగం కొరకు మాత్రమే కాదు, దీవెనలో భాగం కొరకు మాత్రమే కాదు, ఆయన ఇచ్చేదాన్ని పొందుకోవడానికి హక్కు మాత్రమే కాదు, ఆయన పనిలో మనము పాలిభాగస్తులు అవ్వాలి. దేవుడు మనం పిలిచే ఆ రకరకాల పిలుపులో ఒక పిలుపు ఏంటంటే, మీరు నా సహపడి వారు అనిపిస్తారు, మీరు నాతో పాటు జతపడి వారిని పిలుస్తాడు. వాక్యం ఇచ్చిన వారులాగా ఈరోజు మహిళాకాల సందర్భంగా దేవుడు తన శిష్యులకు చెప్పిన ఒక పనిని మన జీవితాన్ని అన్వయించుకుంటే, దేవా నాకు చూడటానికి సహాయం చేసి ప్రార్థన చేయి. మీకు అర్థం కాకపోతే మనం చూస్తే మన సొంత వారు ఉంటారు, చాలాసార్లు మన కుటుంబంలో వారు ఉంటారు, మన బంధువులైన వారు ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని విప్పి తీసుకుని రావాలి. ఈ శిష్యులు విప్పగలగడానికి కారణం ఏంటంటే వీళ్ళు స్వతంత్రులుగా ఉన్నారు, విప్పడానికి శక్తి కలిగిన వారిగా ఉన్నారు. ఆ గాడిని విప్పడానికి వారికి శక్తి అధికారం ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. ఈ రోజు కనుక నీవు వెళ్ళి మనుషులను ఆయన దగ్గరికి తీసుకురావడానికి అలా బంధకాలను వినిపించగలిగిన దేవుడు మనకున్నాడు. ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుడు మనకున్నాడు. అలాంటి పరిస్థితిలో నేను అనుభవించాను. నాకు తెలిసిన వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి నీ బంధకాలను తెచ్చివేయగలిగిన వాడు ప్రభువు ఉన్నాడని చెప్పడానికి దేవుడు మనం పిలుస్తా ఉన్నాడు. దీన్ని మనం సాక్ష్యం అని పిలుస్తాం. దీన్ని మనము ప్రభు పరిచయం అని పిలుస్తాం. అది చేయడం నీకు ఇష్టమేనా? అది చేయాలని దేవుడు దీన్ని ఆశపడతా ఉన్నాడు. సంఘము అంటే దేవుని యొక్క పరిచర్య అంటే చాలా మంది భయపడతా ఉంటారు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆయన సర్వాధికారమును మనకిస్తాడు. ఎప్పుడంటే ఆయన పని చేసేటప్పుడు మనం వెళ్ళి మనుషులతో మాట్లాడుతాం, మేము చాలా మందితో మాట్లాడుతూ ఉంటాం, వాక్యంలో మాట్లాడుతూ ఉంటాం, వాక్యం చెప్తా ఉంటాం. ఆ వాక్యము మనుషుల హృదయాలు తాగుతూ ఉంటుంది. మీ హృదయాలు తాగిస్తాం ఎప్పుడన్నా? ఆ వాక్యము మనుషుల హృదయాలను బంధకాలను తెచ్చివేస్తూ ఉంటుంది. ఆ వాక్య ప్రకారం చేయడానికి ఎంతమంది అయితే సిద్ధపడతారో వారి జీవితంలో నూతనమైన జీవన చూస్తూ ఉంటారు. ఇలా జరగడానికి కారణం ఏంటి తెలుసా? ఇలా జరగడానికి కారణము దేవుడు చెప్పింది చేస్తా ఉన్నప్పుడు దేవుడి యొక్క శక్తి మనకి తోడుగా ఉంటుంది. మనం చెప్పే మాటలు మనుషులను హృదయాల్లో మార్పు తీసుకురావాలంటే ఆ మాటలు దేవుడి యొక్క శక్తి చేత నింపబడాలి. అటువంటి కార్యము మీరు చూడగలుగుతా ఉన్నారు. అదే పని దేవుడు నిన్ను కూడా చేయాలని ఆశపడతా ఉన్నాడు. నీకు తెలిసిన వారికి యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్పగలగటము దేవుడు ఇచ్చిన అవకాశం. యేసు ప్రభు గొప్ప దేవుడు కదా. యేసు ప్రభు నీ జీవితంలో మేలు చేశాడు కదా. ఆ మేలు పొందని వారు అనేక మంది ఈరోజు మన చుట్టుపక్కల ఉంటా ఉన్నారు. యేసు ప్రభు పేరు కూడా తెలియని జనాలు చాలా మంది మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉన్నారు. ఇంకా మన స్టేట్లో కూడా మన చుట్టుపక్కల వారిలో యేసు ప్రభు చనిపోవడం ద్వారా నేను విడిపించగలను, యేసు ప్రభు చనిపోయాడు దేవా, నువ్వు నా దేవుడిని ఒప్పుకుంటే చాలు, దేవుడు నా పక్షంగా ఉంటాడు అని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందికి యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే అర్థం ఏంటంటే, చర్చికి రావడం అంటే అర్థం ఏంటంటే వచ్చి ప్రార్థన చేసుకుని ప్రార్థన చేయించుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవడం మాత్రమే అనే పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. కానీ నువ్వు కూడా ప్రార్థన చేసుకోవచ్చు, నీ ప్రార్థన దేవుడు వింటాడు అనేది నీకు తెలుసు. మీరు సొంతగా ప్రార్థన చేసుకున్నప్పుడు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు, మీ అవసరం కొరకు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మీ అవసరం తీర్చాడా లేదా? అదే మాట నీకు తీర్చిన వాడు, నీ ప్రార్థన ఉన్నవాడు బంధకాల్లో ఉన్న వేరొక వ్యక్తి యొక్క మాట ప్రార్థన వింటాడంట. మనము వాళ్ళకి కేవలము నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు అని చెప్పడమే మనం చేయాల్సింది. వాక్యం ఇచ్చిన వారి ద్వారా ఒకప్పుడు మనము కూడా ఇలాంటి బంధకాల్లో ఉన్నవారిని, మనము కూడా కొంచెం ఎక్కువ తప్పు ఇలాంటి పరిస్థితుల్లో కొనసాగిన వారిని,
మనకన్నా హీనమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు చాలా మంది. వారి పట్ల నీకు జాలి కలగట్లేదా? వారి పట్ల నీకు బాధ అనిపించట్లేదా? ఒక చోట తక్కువకి మంచి చీరలు దొరుకుతున్నాయి, స్వీట్ దొరుకుతుంది లేదా సరుకులు దొరుకుతున్నాయి అంటే వాళ్ళు అడిగిన అనుకుని చెప్తామే. దానికన్నా ఎంత ఉన్నతమైనది దేవుడి గురించిన మాట చెప్పడం అనేది, ఎంత ఉన్నతమైనది. దేవుడు చేయగలదని దాన్ని నా జీవితంలో అనుభవించాను, నీ జీవితంలో కూడా అనుభవించగలవు అని చెప్పడం ఎంత ఉన్నతమైనది. ఈ మండలాదివారం యొక్క ప్రసంగాలు, సిద్ధపడ్డ ప్రసంగంలో వచ్చే రోజుల్లో, వచ్చే పండుగ దినాల్లో ఖచ్చితంగా ఈ పని మీరు చేయాలని ఆశపడతా ఉన్నాను. మీరు ఎంతమంది కొంతమంది వ్యక్తుల కోసం ప్రార్థన చేయమన్నప్పుడు వారి పేరు పెట్టి ప్రార్థన చేశారో నాకు తెలియదు. మీరు ఎంతమంది మీకు తెలిసిన వారిలో కొంతమందిని ఎన్నుకొని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండమని చెప్పినప్పుడు దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో నాకు తెలియదు. కానీ మనుషుల కొరకు ప్రార్థన చేయడం అనేది, మనుషులు దేవుడికి తీసుకురావడం అనేది మనల్ని ఆయన అధికారం పొందుకునేలాగా తర్వాత మనం చూసినట్లయితే దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ విప్పబడిన వాటిని తన దగ్గరికి తీసుకురాబడతా ఉన్నాడు. ఆ విప్పబడినవి తీసుకురాబడినవి దేవుని యొక్క పరిచయంలో పొరపడతా ఉన్నాయి. మన జీవితాల్లో దేవుని చేత విడిపించబడ్డాను, దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చాడు అని వాళ్ళు ఉన్నారా? మీకు ఎవరు ఉన్నారా? దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నన్ను విడిపించాడు, దేవుడు నన్ను నూతన వ్యక్తిగా మార్చాడు సాక్ష్యాలు ఉన్నాయా? ఉన్నాయా? చాలా సంతోషం, చాలా మంది చెప్తూ ఉన్నారు. అయితే ఈ సంఘటనలో మనం చూడగలిగింది తెలుసా, నీవు దేవుడికి ఉపయోగపడాలి. అక్కడ గాడిద పిల్ల అంటే ఏంటంటే ఒక ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, కుటుంబం అంతటినీ విడిపించమని చెప్తా ఉన్నాడు. విడిపించబడిన వాళ్ళ వ్యక్తులు ఏం చేయాలి తెలుసా? దేవునికి ఉపయోగపడాలి. నువ్వు దేవునికి ఎలా ఉపయోగపడగలవో ఈరోజు ఆలోచించగలవా? దేవుడికి మనం ఎలా ఉపయోగపడగలం? దేవుడు చాలా గొప్పడు, దేవుడికి మనమే సహాయం చేయగలం అనుకుంటాం చాలాసార్లు. కానీ ఇక్కడ ఈ గాడిద పిల్ల దేవునికి ఉపయోగపడతా ఉన్నాయి. ఎన్నో వందల సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనాల నెరవేర్పులో ఈ గాడిద పిల్ల భాగస్వాములు అవుతా ఉన్నాయి. ఈరోజు దేవుడికి నేను ఎలా ఉపయోగపడగలను అని నువ్వు ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుడికి నువ్వు ఎలా ఉపయోగపడగలవో నీకు తెలుస్తుంది. కొంతమంది ఉన్న వాళ్ళు చాలా మంది మీరు మంచిగా మాట్లాడగలరు, మీరు మంచిగా ఒక విషయాన్ని మంచిగా అవతల వారికి అందించగలరు, మీరు చాలా మంది ప్రేమగా మాట్లాడగలరు, చాలా మంది అవతల వారిని ఒప్పించేలాగా మాట్లాడగలరు. మీలో కొంతమంది మీ పనుల ద్వారా అవతల వారికి ప్రేమ చూపించగలరు. మీతో కొంతమంది మాట్లాడినప్పుడు, లేదా మీ ఇంటికి వచ్చినప్పుడు, లేదా మీరు బయటికి కనిపించినప్పుడు మీ ప్రేమను బట్టి వాళ్ళు మీకు ఆకర్షితులయ్యేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీతో మాట్లాడితే హృదయాలు తేలికపడిన పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉంటారు. ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక టాలెంట్ ఉంటుంది. ఒకటి కాదు, చాలా ఉంటాయి. మన దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్న ఒక 2 లక్షణాన్ని చాలా లక్షణాలు చూశాను. అందులో మొదటి ఏంటి తెలుసా? మీరు ఒక విషయాన్ని మంచిగా అవతల వారికి అర్థమయ్యేలాగా చెప్పగలరు. మీరు అవతల వ్యక్తికి మీ ప్రేమను పంచగలరు. మీకున్న దాంట్లో తీసి వాళ్ళకి పెట్టి, మీకున్న సమయంలో వారికి సహాయం చేసి మీరు అవతల వాళ్ళకి ఏదో ఒకటి చేసే మనసు కూడా మీకు చాలా మందికి ఉంది. నువ్వు దేవుడికి ఎలా ఉపయోగపడతావో నాకు తెలియదు. కానీ ఈ రోజు నేను చెప్తాను మాట ఏంటి తెలుసా? నీకు తెలిసిన వారిలో ఇంకా బంధకాల్లో ఉన్నవారిని, ఇరుకులో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, సమస్యల్లో ఉన్నవారిని, నిరీక్షణ లేక ఉన్నవారిని, నాకు సహాయంగా నా పక్షంగా నిలబడే వారు ఎవరు ఉంటే బాగుంది అనుకుంటున్న వారిని, నీ కొరకు మేము ప్రార్థన చేస్తాము అని మాట వినాలనుకుంటున్న వారిని ఈరోజు ఎవరున్నారో చూడటానికి కళ్ళు తెరిచి చూడు. వారి దగ్గరికి వెళ్ళి వారి దేవుని దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేయి. వారితో మాట్లాడి దేవుని దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేయి. ఆ ఫోన్ చేయి, ఏదో ఒకటితో వాళ్ళని కాంటాక్ట్ చేసి దేవుడు యేసు ప్రభు అనే నిరీక్షణ నాకు ఉంది, యేసు ప్రభు అనే నిరీక్షణ మనకు ఉంది, నోరు తెచ్చి ప్రార్థన చేయి, చాలు దేవుడు కార్యం చేస్తాడు. నీకు ఇష్టమైతే మేము కూడా ప్రార్థన చేస్తాం, నీకు ఇష్టమైతే మా సంఘం కూడా ప్రార్థన చేస్తాం, నీకు ఇష్టమైతే మేము మీ దగ్గరికి వచ్చి దేవుడి గురించి మాటలు చెప్తాం అని చెప్పడానికి అటువంటి పని మనకు దేవుడు అప్పు చెప్తా ఉన్నాడు. అలాగే విప్పబడిన వాళ్ళు మనందరం కూడా కట్టబడ్డాం, మనందరం కూడా దేవుడి చేత మేలు పొందాం, మనము కూడా విడిపించబడ్డాం, దేవుడి ద్వారా మేలు పొందామని మీరు కొంతమంది చాలా మంది చేతులు ఎత్తారు, చాలా మంది తలలు ఊపారు. మీరు ఏం చేయాలో తెలుసా? దేవుడికి ఉపయోగపడటానికి
ప్రయత్నం చేయండి. నేను ఎలా ఉపయోగపడగలను దేవుడికి, నేను ఎలా ఉపయోగపడగలను దేవుని కార్యాలకి, నేను ఎలా ఉపయోగపడగలను దేవుడికి పని చేయడానికి. ఒక వ్యక్తి నాకు తెలుసు, తన జీవితంలో పూర్తిగా పాపంలో కూరుకుపోయిన సమయాల్లో, దేవుడి దగ్గర నుంచి చాలా దూరం వెళ్ళిపోయిన సమయాల్లో, దేవుడితో సంబంధం ఏర్పాటు అవ్వకముందే దేవుడి దగ్గర నుంచి చాలా దూరం వెళ్ళిపోయిన సమయాల్లో, తన హృదయంలో శాంతి సమాధానం లేకుండా తిరుగుతున్న సమయాల్లో ఒక దేవుడు నమ్ముకున్న ఒక వ్యక్తి, ఒక కుటుంబం పరిచయమైంది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పెద్ద ఆవిడ తనకి దేవుడి ప్రేమ ఎలా ఉంటుందో చూపించగలిగింది. అసలు సిగరెట్లు తాగేవాడు, మందు తాగేవాడు, ఒక మూర్ఖమైన స్థితిలో ఉండేవాడు. తనతో మాట్లాడటానికి కూడా మనుషులందరూ ఇష్టపడేవాడు కాదు. కారణం ఏంటంటే తన దగ్గరికి వస్తా ఉంటే సిగరెట్ వాసన వస్తూ ఉండేది. తను మాట్లాడుతున్నప్పుడు ఆ మందు తాగిన వాసన వస్తూ ఉండేది. అలాంటి వాళ్ళతో మాట్లాడటం ఇబ్బందిగా ఉంటుందో సంతోషంగా ఉంటుంది? చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకు తాగే అలవాటు లేకపోతే సిగరెట్ తాగిన వాళ్ళతో మాట్లాడటం, మనకి మన ఇంట్లో కానీ మనం తాగే అలవాటు లేకపోతే మందు తాగిన వాళ్ళతో మాట్లాడటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఆ కుటుంబంలో దేవుని నమ్ముకున్న కుటుంబము, అందులో మా పెద్ద ఆ వ్యక్తిని ప్రేమించడం మొదలుపెట్టింది, ఆ వ్యక్తిని ఆదరించడం మొదలుపెట్టింది. ఆ వ్యక్తి వచ్చినప్పుడు టీ పెట్టడము, భోజనం పెట్టడము, ఎలా ఉన్నావు, తిన్నావా లేదా అని అడగడము. అంటే అతను ఎక్కడికి వెళ్ళినా సరే దొరకని వెల్కమింగ్, అంటే ఎక్కడికి వెళ్ళినా సరే దొరకని ఆహ్వానం, ఎక్కడికి వెళ్ళినా సరే దొరకని ప్రేమ. మనుషులు తనతో మాట్లాడటానికి, తన దగ్గర వాసన బట్టి తను దూరం పెట్టడానికి ప్రయత్నించే పరిస్థితుల్లో కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు తన ఇంట్లోకి రావడానికి ఆ స్త్రీ అంగీకరించింది. నిజంగా జరిగింది. ఆ స్త్రీ తను పిలిచి కేవలము తనని ఆదరించే మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి అనిపించింది, దేవుడి ప్రేమ ఇలా ఉంటుందా? ఆ వ్యక్తికి అనిపించింది, దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎలా ప్రేమిస్తారా? నాతో నా స్నేహితులు మాట్లాడటానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, నాతో కలిసి తిరిగే వాళ్ళే నాతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, నా దగ్గర వచ్చే వాసన వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు, నా దగ్గర సహాయం పొందే వాళ్ళు కూడా నన్ను తమ ఇంట్లో తీసుకెళ్ళలేదు. కానీ ఈ స్త్రీ కేవలము దేవుని యొక్క ప్రేమ బట్టి నన్ను ఇంట్లో రాణిస్తుంది. ఈ స్త్రీ కేవలము దేవుని ప్రేమ బట్టి నన్ను ప్రేమించగలుగుతుంది. దేవుని నమ్ముకున్న వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తే దేవుడికి ఎంతగా ప్రేమిస్తాడో అని అనిపించింది. అలా రోజులు జరుగుతూ ఉండగా ఆ వ్యక్తి జీవితంలో కొన్ని ప్రమాదాలు జరిగినాయి. ఆ వ్యక్తి జీవితంలో చాలా కష్టాలు వచ్చినాయి. ఆ వ్యక్తి జీవితంలో నిరీక్షణ లేని సమయం వచ్చింది. ఆ వ్యక్తి జీవితంలో చనిపోయే పరిస్థితి వచ్చింది. చివరి నిమిషంలో తను అనుకున్నాడు, దేవుడు నమ్ముకున్న వ్యక్తి చూపించిన ప్రేమ బట్టి ఒక్కసారి దేవుడికి వెళ్ళి చూద్దామా, ఒకసారి దేవుడికి ప్రార్థన చేసి చూద్దామా, ఆ దేవుడు నా జీవితాన్ని ఏమన్నా మార్చగలదేమో అనుకున్నాడు. ఆలోచన పెద్దదైంది. ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాడు, చర్చ్ కట్టడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకి తనకున్న ప్రతి అలవాటు నుంచి దేవుడు తను విడిపించాడు. హల్లెలూయా! దేవుడు చాలా గొప్ప కార్యాలు చేయగలరు. నా జీవితంలో కొంతమంది చూశాను ప్రత్యక్షంగా అలాంటి వారిని. అదే విధంగా అతని జీవితంలో జరిగింది. అతను విడిపించబడ్డాడు, అతను జయాన్ని పొందాడు. ఏ దేవుడైతే తను విడిపించాడో ఆ దేవుడిని ప్రకటిస్తూ అనేక మంది దేవుని యొక్క సాక్షాత్గా నిలబడ్డాడు. అనేక మంది మనుషులు తన ద్వారా రక్షణ పొందారు. అనేక కుటుంబాలు తన ద్వారా కట్టబడి అనేక మధ్య దేవుడిని ప్రకటించేవాడిగా తను మార్చబడ్డాడు. ఇదంతా ఎలా జరిగిందో తెలుసా? ఒక వ్యక్తి దేవుడిని నమ్ముకున్న ఒక విశ్వాసక ప్రేమ, జస్ట్ పిలిచి టీ ఇవ్వటమో, కాఫీ ఇవ్వటమో, చుట్టూ పెట్టడమో, ఎప్పుడన్నా కుదిరితే భోజనం పెట్టడం చేసి ఆ చేస్తూ దేవుడి దగ్గరికి చర్చికి వెళ్ళడానికి ప్రయత్నం, చర్చికి రావడానికి చదవడానికి ప్రయత్నం చేస్తారు. అదే జరిగింది. కేవలం ఆ చిన్న పనులు ఏం చేసేది ఆ వ్యక్తిని ఒక గొప్ప సేవకుడిగా మార్చడానికి కారణమైంది. ఆ స్త్రీకి ఎలాంటి మనసు ఉందో మనలో చాలా మంది కూడా అలాంటి మనసే ఉంది. ఆ మనసుని దేవుడికి ఉపయోగపడడానికి వాడదామా? దేవుడు మనకి ఇచ్చిన ఆహారాన్ని, దేవుడు మనకి ఇచ్చిన సమృద్ధిలో కొంచెం భాగము కొంతమందికి ఇచ్చి వారి కుటుంబాలు కట్టబడటానికి, వారి జీవితాలు కట్టబడటానికి, దేవుడి ప్రేమ ఇలా ఉండదాన్ని చూడబడటానికి మన వాటాన్ని సిద్ధపడదామా? ఇష్టం ఉందా మీకు? దేవా నన్ను వాడుకో మనుషులు విడిపించడానికి. ఎవరో ఒకరు మనకు దేవుడి గురించి చెప్పకపోతే, ఎవరో ఒకరు దేవుడి గురించి మనం తీసుకురాకపోతే, ఎవరో ఒకరు మన కొరకు ప్రార్థన చేయకపోతే మన కుటుంబాలు కట్టబడేవా? ఈరోజు మనం పొందుతున్నాం, మేలు చెప్తా ఉన్నాం, అవన్నీ విషయాలంటారా? దానికి ప్రతిగా దేవుడి గురించి ఆశపడుతున్నది. దానికి ప్రతిగా దేవుడిని అప్పచెప్పిన బాధ్యత తెలుసా? దేవుడిని పిలుస్తూ ఉన్నాడు తన గురించి ప్రకటించమని.
దేవుడిని పిలుస్తా ఉన్నాడు, కట్టి వేయబడిన వారిని విడిపించి తీసుకురామని. మన దేవుడికి ఎంత గొప్ప దేవుడు తెలుసా? మనం చెప్పే చిన్న చిన్న మాటలను శక్తివంతమైన మాటలుగా మారుస్తాడు. మన జీవితంలో జరిగిన చిన్న చిన్న సాక్ష్యాలు మనుషుల హృదయాల్లో నూతన విశ్వాసాన్ని క్రియేట్ చేస్తాయి, నూతన విశ్వాసాన్ని కలిగిస్తాయి. మీరు చాలా మంది సాక్ష్యం చెప్పడానికి మర్చిపోతా ఉన్నారు. మీరు చాలా మంది మీ జీవితాల్లో జరిగిన మేలును సాక్ష్యం చెప్పడం మర్చిపోతా ఉన్నారు. నేను సంఘంలో చెప్పే సాక్ష్యం గురించి మాట్లాడలేదు. అనేకుల మధ్య మీ సాక్ష్యాన్ని ప్రకటించండి. సాక్ష్యం చెప్పడం అనేది దేవుడికి ఇష్టమైన ఒక ప్రాముఖ్యమైన పని. సాక్ష్యం చెప్పడం అనేది మనుషుల మధ్య దేవుడిని చూపించడానికి మనకున్న గొప్ప ఆయుధం. సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడండి. కట్టబడిన జీవితాలను, కృంగిపోతున్న జీవితాలను, శ్రమలో ఉన్న వారి జీవితాలను దేవుడిని తీసుకురావడానికి ప్రయత్నించేద్దాం. రెండో పదాన్ని కూడా నేను చూపించడానికి మీకు సహాయపడతా ఉన్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుదాం ఒకసారి. ఆయన పట్టణంలోకి సమీపించినప్పుడు ఆయన ఎరుషలేము వెళ్ళడానికి బయలుదేరాడు. గాడి పిల్లల మీద తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఎక్కి వెళ్తా ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఆ పట్టణాన్ని దగ్గరికి వచ్చాడు. సమీపించిన ఏమైనా మాట్లాడుతూ దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే కదా నీకెంతో మీరు. చాలా ఇక్కడ దేవుడు యెరూషలేము పట్టణం దగ్గరికి వస్తా ఉన్నాడు. యెరూషలేము పట్టణాన్ని చూస్తా ఉన్నాడు. యెరూషలేము పట్టణాన్ని చూసినప్పుడు యెరూషలేము పట్టణం అంతా కూడా అనేక మంది హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తా ఉన్నారు. యెరూషలేము పట్టణము ఒక పండగ వాతావరణం కనబడతా ఉంది. యెరూషలేము పట్టణంలో చాలా మంది మనుషులు పండగ కోసం వచ్చారు. వాళ్ళు పస్కా పండుగ సిద్ధపాటు పట్టు వచ్చారు. ఆ క్రమంలో యేసు ప్రభు వస్తా ఉన్నప్పుడు ఆయన చాలా మంది ఊరేగింపుగా తీసుకొచ్చారు. యెరూషలేము వెళ్ళాలంటే వేరే ప్రాంతాల నుంచి, ఆ గ్రామాల నుంచి వెళ్ళాలి. ఆ క్రమంలో చాలా మంది వస్తా ఉన్న వారు ఉన్నారు. వాళ్ళందరూ ఆయన ఊరేగింపుగా తీసుకెళ్తా ఉన్నారు. మనము కనుక వాక్యంలో చదివితే యెరూషలేము నుంచి కూడా కొంతమంది ఎదురించి ఆయన ఊరేగింపుగా తీసుకుని వెళ్ళారు. యెరూషలేము పట్టణాన్ని చూస్తా ఉన్నప్పుడు అక్కడ పండగ కనబడతా ఉంది. ఇప్పుడు రాబోయే పండుగ మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనకి క్రైస్తవులుగా మనం చాలా తక్కువ పండుగలు ఉంటాయి. ఆ పండుగలో మనం సెలబ్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం ఇంట్లో ఏం కోరుకుంటున్నాం, చర్చిలో ఏం చేద్దాము, ఇలాంటి సిద్ధపాటు మనం చేస్తూ ఉంటాం. అదేం తప్ప నేను చెప్పలేదు. అంతకన్నా పెద్ద పండుగ వాతావరణం యెరూషలేములో కనిపిస్తూ ఉంది. కానీ యేసు ప్రభు ఆ పండుగను చూసి ఏం చేస్తాడంట? ఏడుస్తూ ఉన్నాడు. దాని విషయమై ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను చూసినప్పుడు పండుగలో చాలా వరకు సంతోషం ఉంటుంది. పండుగ అనేటప్పటికీ విరుదు ఉంటుంది, కొత్త బట్టలు కొనుక్కోవడం ఉంటుంది, మంచి ఆహారం వండుకోవడం ఉంటుంది, బంధువులు మిత్రులైన వాసులు వస్తూ ఉంటారు. అదంతా సంతోషకరమైన పరిస్థితి. ఆ సంతోషకరమైన పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఏడుస్తూ ఉన్నాడు. యెరూషలేమును చూసి ఆయన ఏడవడానికి 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. సమయాన్ని బట్టి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యెరూషలేమును చూసినప్పుడు, యెరూషలేమును చూసి ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు దేవుడు అంటే, ఒకటి అదే యెరూషలేము పట్టణము కొద్ది రోజులు ఆయన సిలువ వేయబడుతూ ఉంది. అదే యెరూషలేము పట్టణంలో అనేక మంది నోరు తెరిచి ఇతని సిలువ వేయింది. ఈ రక్తాప రాగము ఆయన ఏదైతే సిలువకు అప్పచెప్తున్నామో దాని వల్ల వచ్చే శిక్ష మా మీదకి, మా బిడ్డలకు ఉండాలని కోరుకుంటా ఉన్నారు. దాన్ని బట్టి ఏడుస్తా ఉన్నాడు ఆయన. మొట్టమొదటి కారణం ఆయన దేని బట్టి ఏడుస్తా ఉన్నాడంటే, ఆయన సిలువ వేయమంటంతో ఆగిపోలేదు వాళ్ళ మాటలు. ఆయన సిలువ వేయమంటంతో ఆగిపోలేదు వాళ్ళ కేకలు. వాళ్ళంతా ఉన్నారు దాని వల్ల వచ్చే శిక్ష మా మీదకి, మా బిడ్డల మీదకి రావాలి అని కేకలు వేస్తా ఉన్నారు. అంటే ఎంత మూర్ఖత్వంలో వాళ్ళు వెళ్ళిపోయారో. చాలాసార్లు మన భారతదేశము పౌరులు ఈ దేశానికి చెందిన వారిగా మనలో ఉండే ఒక ఆలోచన ఏముంటుందంటే, ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి, ఏదైనా ఇబ్బంది వచ్చి, మన పిల్లలకి ఏదైనా ప్రమాదం వచ్చి, లేదా మన పిల్లలు ఏదైనా భయంకరమైన కష్టంలో ఉంటే, మరణాపాయంలో ఉంటే మనం ఏమంటాం తెలుసా? నా ఆయుష్ కూడా పోసుకుని వాళ్ళు బ్రతకాలనే మాట హిందువులైన వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మనలాంటి వాళ్ళు ఏమంటారంటే, మనం ఏదైనా ఇచ్చి, సమస్తం ఇచ్చి వాళ్ళకి మేలు జరిగేలాగా చేయాలని ఆశపడతాం. ఇక్కడ వాళ్ళు అందరూ బిడ్డలు ప్రేమించే వాళ్ళని మనం ఉన్నాం. దేవుడు ఇచ్చిన బహుమానాన్ని మన బిడ్డల్ని భద్రంగా పెంచుకోవడానికి, కష్టపడకుండా పెంచుకోవడానికి, వాళ్ళకు ఉన్న
తల్లిదండ్రులు ఉండడానికి ఇష్టపడతా ఉన్నాం. ఇది మంచి తల్లిదండ్రులు ఉండే ఒక లక్షణం. మంచి తల్లిదండ్రులు తమ తిన్నా తినకపోయినా, తమ బట్టలు మంచి వేసుకోకపోయినా, మంచి చెప్పులు వేసుకోకపోయినా తమ బిడ్డలకి శ్రేష్టమైన ఇవ్వాలి అని మంచి తల్లిదండ్రులైన వాళ్ళు ఆశపడతారు. నాకు తెలిసిన ఒక తండ్రి ఉన్నాడు. అతను ఏం చేసేవాడు తెలుసా? తన వరకు చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకునేవాడు. తన వరకు మంచి నీళ్ళు తెచ్చుకునేవాడు. తన వరకే తెచ్చుకుంటా ఉండేవాడు అన్ని. వాళ్ళ బిడ్డలను చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. వాళ్ళు కొంచెం అతనికి ఇంట్లో ఇంకా ఉండేది కొద్ది గొప్ప ఉన్నా లేకపోయినా వచ్చిన దాంట్లోనే తెచ్చిన దాంట్లో ఏం చేయాలి? సహజంగా అందరూ తినాలి. ఇక్కడ తెచ్చిన చెప్పండి ముందు పిల్లలు పెట్టి అతను వీడితే వాళ్ళు తినాలి. నేను మామూలు నీళ్ళు తాగితే నాకు దొరికేస్తుంది, నేను మామూలు నీళ్ళు తాగితే నాకు దగ్గొస్తాయి. అతను ఒక్కడి పిల్లలు తెచ్చుకునేవాడు, పిల్లలు వాళ్ళు తెచ్చుకునేవాడు. నాకు చికెన్ లేకపోతే లేదా మటన్ లేకపోతే నీటి లేకపోతే నేను ఉండలేదని వారానికి 2 సార్లు మటన్ చికెన్ తెచ్చుకుని తన వరకే తినడానికి ఇష్టపడేవాడు. ఇది నిజంగా జరిగింది. ఆ వ్యక్తిని చూసినప్పుడు నేను అంతా ఆశ్చర్యపోయేవాడు. అతను మంచి తండ్రి అవుతాడా? ప్రతి తండ్రి లేదా ప్రతి తల్లి తనకున్న దాంట్లో ముందు తీసి పిల్లలు పెట్టాలనుకుంటాడు. శిక్ష లాంటిది లేదా ఏదైనా కోపం లాంటిది ఏదైనా ప్రమాదం వస్తే నన్ను దాటి నా బిడ్డకి వెళ్ళాలి అని అనుకుంటారు మనం. కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, యెరూషలేములో ఉన్న తల్లులు మ్యాక్సిమం తల్లులైన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో శిక్ష వస్తే మా మీదకి వస్తాయి అని అక్కడ ఆపేట్లాదు. ఏమన్నారు తెలుసా? ఈ శిక్ష మా మీదకి మా బిడ్డల మీదకి రావాలి అని ట్యాంకులు వేస్తా ఉన్నారు. ట్యాంకులు వేయబోతా ఉన్నారు. అది యేసు ప్రభువు చూసి ఏడుస్తా ఉన్నాడు. ఆయన మనకి మన బిడ్డల మీదకి దీవెన రావాలని వచ్చాడు. మనకి మన బిడ్డల మీదకి ఆశీర్వాదం రావాలని వచ్చాడు. మనము మన బిడ్డల తరములు విడిపించబడి విమోచింపబడి పరిశుద్ధపరచబడాలని ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కాల్చడానికి వచ్చాడు. కానీ అక్కడున్న మనుషులు ఏం ఆశపడతారంటే, మా మీదకి శిక్ష రావాలి, మా బిడ్డల మీదకి శిక్ష రావాలి అని కేకలు వేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన పనులు చేస్తా ఉన్నారు. ఈరోజు మనం ఎవరు నోరు తెలిసి ఇలాంటి కేకలు వేస్తూ ఉండకపోవచ్చు, మన హృదయంలో ఇలాంటి ఆలోచన చేస్తూ ఉండకపోవచ్చు. కానీ వాక్యం ఇచ్చిన వాళ్ళ నీ పనులు, నీ ఆలోచనలు నీ బిడ్డల మీద దీవెన తీసుకొస్తున్నాయా, శిక్షణ తీసుకొచ్చేలాగా ఉన్నాయా? నీ మాటలు, నీ క్రియలు నీ మీదకి, నీ బిడ్డల మీదకి దీవెన తీసుకొచ్చేటట్టున్నాయా, నష్టాన్ని తీసుకొచ్చేటట్టున్నాయా, శాపాన్ని తీసుకొచ్చేటట్టున్నాయా? దేవుడి మందిరానికి వస్తాం మనకి ఇవ్వబడిన ఒక ఆధిక్యత ఏంటి తెలుసా? దేవుడి సన్నిధిలో నుంచి దేవుడి సన్నిధిని మనము మన గృహాలకి మోసుకెళ్ళగలము. మన బిడ్డల తరాలకి ఆశీర్వాదాన్ని అందించగలము. నేను చాలా సంవత్సరాల గురించి చెప్పాను ఇంకో మాట. చాలా రోజులు కొనసాగుతూ ఉంటాయి, అప్పుడు చాలా పరిస్థితుల్లో వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి పిల్లలకి ఆహారాన్ని పెట్టడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఎప్పుడు పిల్లల్ని ఫస్ట్ పట్టుకో పెట్టాల్సిన పరిస్థితులు రాలేదు. దేవుడు ఎక్కువ శ్రమంలోకి బిడ్డలు వెళ్ళిపోయే పరిస్థితి రాలేదు. కానీ చాలా కష్టమైన బ్రతుకు ఈడుస్తూ ఉన్నప్పుడు, కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, పరిచర్యలో చాలా శ్రమలు అనిపిస్తూ ఉన్నప్పుడు, నిద్ర పడతా ఉన్నప్పుడు ఒకరోజు నేను ప్రార్థన చేశాను. అయ్యో మేము ఎట్లా పట్ల కట్టుకుంటా ఉన్నాము, నా బిడ్డల సంగతి ఏమవుతుంది? నా బిడ్డలకు మంచి చదివించడం అనేది పక్కన పెడితే కనీసం మంచి భోజనం పెట్టి మంచి బట్టలు పడి ఇవ్వడానికి కష్టమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి కదా. ఏం చేయమంటావు? ఏముంటుంది నాకు భవిష్యత్తు, ఏముంటుంది నా బిడ్డలు పరిస్థితి అన్నప్పుడు దేవుడికి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇప్పటికీ అనేక సార్లు నా హృదయాన్ని బాగుపరుస్తూ ఉంటుంది. ఆయన అంటాడు, చాలా స్పష్టమైన మాట అది, నేను నీ మీద ఉంచిన ఆత్మను, నీ నోట ఉంచిన మాటలను నీ బిడ్డల మీద, నీ బిడ్డల సర్వదా ఉంచుతాను. దేవుని ఆత్మ మనకు చూడంటే దానికి కావాల్సిన కదా మీకు అర్థమైందని చెప్పేది. నేను నా ఆత్మను నీ తోడుగా ఉంచాను, నీ నోట్లో నా మాటలు పెట్టాను. ఇదే ఆత్మను నీ బిడ్డల మీద, నీ బిడ్డల మీద ఉంచుతాను. ఇదే మాటలు నీ బిడ్డల నోట్లోనూ వారి బిడ్డల నోట్లోనూ ఉంచుతాను. దేవుడి మాటలు జీవం కలిగిన మాటలు. హల్లెలూయా. ఆ మాట నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఆ మాట నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అనేక సార్లు పరిస్థితులు కష్టకరంగా కనిపిస్తున్నప్పుడు, అనేక సార్లు తిరుగుబాటు సమయాలు వచ్చినప్పుడు, అనేక సార్లు దారులని మూసుకుపోయి అనుకున్న పరిస్థితులు వచ్చినప్పుడు నాకు ఈ మాట జ్ఞాపకం వస్తుంది, ఈ వాగ్దానం జ్ఞాపకం వస్తుంది, ధైర్యం వస్తుంది. లేదు, నా బిడ్డలు విడుదల.
మనము మన బిడ్డలకు దీవెని తీసుకెళ్ళాలి, మన బిడ్డలకు ఆశీర్వాదం తీసుకెళ్ళాలి. మన బిడ్డలు దేవుడిలో ప్రతిష్ఠించబడాలంటే మన జీవితాలు బాగుండాలి. మన జీవితాల్లో వాటిని చూపించగలగాలి బిడ్డలకి. మన బిడ్డలలో దేవుడికి సహవాసంలో నిలబడాలి. దేవుడి యొక్క క్రియలు వారి జీవితంలో చూడగలగడానికి సహాయం చేయాలి. ఈ బాధ్యత ఎవరిలో తెలుసా? మన బిడ్డలు దీవించబడాలంటే, మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే ముఖ్యమైన బాధ్యత ఎవరిలో తెలుసా? చాలాసార్లు అనుకుంటారు మా బిడ్డలు సండే స్కూల్ పంపిస్తున్నాం అనుకుంటారు, చాలాసార్లు అనుకుంటారు మా బిడ్డలు చర్చిలో చేస్తున్నాం అనుకుంటారు. లేదమ్మా, మన బిడ్డలు చర్చిలో ఉండట్లేదు, మన బిడ్డలు చర్చిలో జరగడానికి అవకాశం పొందట్లేదు. నిజానికి బాధ్యత ఎవరికి ఇవ్వబడిందంటే, ఉద్యోగం చేసినామని చదివితే దేవుడు బిడ్డలను దేవుడిలో నడిపించుకునే బాధ్యత తల్లిదండ్రులకు ఇచ్చాడు. సంఘం అనేది సహాయం చేస్తుంది. పిల్లలు ఎక్కువసేపు ఇంట్లో ఉంటారా, చర్చిలో ఉంటారా? ఎక్కువసేపు ఇంట్లో ఉంటారు. దాదాపు అంతే సమయం స్కూల్లో ఉంటారు. చర్చిలో ఉంటే చాలా తక్కువసేపు, చర్చిలో ఉంటే చాలా తక్కువసేపు. మన జీవితాల్లో మనకి దేవుడు తెలిస్తే, మన జీవితాల్లో దేవుడు అంటే భయం మనకుంటే, మన జీవితాల్లో మనకి దేవుడితో సహవాసం ఉంటే మన బిడ్డలను దేవుడిలో పెంచుదాం. మీరు కూర్చున్నప్పుడు, మీరు లేచినప్పుడు, వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, దారిలో ఉన్నప్పుడు అన్ని సమయాల్లో దేవుడి గురించి మాటలు వారితో మాట్లాడడం అనేది తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞ. దాన్ని దాటి కొంచెం ముందుకు వస్తే సంఘము మీ బిడ్డలో దేవుడు ఎదిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సండే స్కూల్లోనూ, యూత్ మీటింగ్లోనూ ఇవన్నీ జరగాలంటే బిడ్డలైన వారు సంఘానికి, సేవకుడికి అందుబాటులో ఉండగలగాలి. అలా పంచడానికి ప్రయత్నం చేయండి. వాక్యం ఇచ్చిన వాళ్ళ ఆ రోజు యేసు ప్రభువు ఎవరడానికి 2 ముఖ్యమైన కారణాలు. అందులో ఒక కారణం ఏంటి తెలుసా? అక్కడ కొంతమంది కొన్ని రోజుల తర్వాత, ఒక 4 రోజుల తర్వాత, ఇదిగో మా మీదకి, మా బిడ్డల మీదకి రక్తాపరాధము రావాలని కోరుకుంటా ఉన్నారు. ఎంత భయంకరమైన ఆలోచన! ఏ మనిషి, ఏ తండ్రి అనే ఆలోచన అది. ఆ రక్తాపరాధం మాకు ఉండదంటలేదు వాళ్ళు. ఆ రక్తాపరాధం అంటే అర్థమైనా మీకు? ఒకరి యొక్క రక్తాన్ని చిందించడానికి మనం చేసిన వారితే ఆ శిక్ష మన మీద రావడం. దేవుడు దాన్ని చూస్తూ ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత ఏ మనుషులైతే హోసన్నా హోసన్నా అని కేక వేస్తూ రాజులకు ఊరేగించుకుని తీసుకొచ్చారు, అందులో చాలా మంది ఇదిగో ఈ రక్తాపరాధం మా మీద బిడ్డలుగా రావాలి అని కోరుకుంటా ఉన్నారు. వాక్యించిన వాళ్ళగా నోటిపై మాటలు అనుకోకపోతే మన క్రియలు మన మీద అలాంటి ఉగ్రతను తీసుకొస్తానేమో. ఇప్పుడు భయం అనిపించిందా నీకు? ఇప్పుడు భయం అనిపించిందా? నా మాటలు, నా చూపులు, నేను చేసే పనులు, మనం చేసే ప్రతిదీ బిడ్డలు చూస్తూ పెరుగుతారు. తెలుసా విషయం? నమ్ముతున్నారా? అలా ఏ ఎక్స్పీరియన్స్గా ఉంటారు. మన జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి మన బిడ్డలు చూస్తూ పెరుగుతారు. మన జీవితంలో జరిగే మంచి కానీ చెడ్డ కానీ అది ఖచ్చితంగా బిడ్డలు చూస్తూ పెరుగుతారు. చాలా ఎక్కువ సార్లు చెడ్డతనం వారికి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ బిడ్డకు ఏం చూపించగలుగుతున్నావు? ఒక కష్టం వస్తే దేవుడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని అలవాటు చూపించగలుగుతున్నావా? ఒక అవసరం ఉంటే ఆ అవసరంలో దేవుడి దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేయాలని చూపించగలుగుతున్నావా? దేవుడి దగ్గరికి తెస్తే మేలు జరుగుతుంది, నేను ఎక్కడికి వెళ్ళినా ముందు దేవుడి దగ్గర నుంచి మొదలు పెట్టాలి అనే విశ్వాసంలో పెంచగలిగావా? ఒక స్త్రీ నాకు తెలుసు, తన కుటుంబంలో ఉన్న కొన్ని సమస్యలను బట్టి తన కొడుకు 12-13 సంవత్సరాల వయసులో ఉండగా తన భర్త ఇల్లు తీసుకెళ్ళాడు. ఆ స్త్రీ తన బంధువుతో పాపంలో పడిపోయింది. ఆ పాప సంబంధమైన పనులు ఆ కొడుకు చూశాడు. కొడుకు చూసే పరిస్థితి వచ్చింది. 14-14 సంవత్సరంలో కొడుకు ఆ వయసులో తల్లి నేను అనలేకపోయాడు. ఎవరైతే తప్పు చేయడానికి వస్తా ఉన్నాడు బంధువులు, అతను కూడా ఏం అనలేకపోయాడు. తండ్రి చూడాలంటే తండ్రించలేడు. ఇప్పుడు 14-14 సంవత్సరాలు అంటే చాలా మంది పెద్దవాళ్ళు వస్తారు, కానీ నేను చెప్పే దాదాపు ఒక 30-35 సంవత్సరాల మనది. ఆ కొడుకు ఒక భయంకరమైన వేదంతో పెరిగాడు. ఏం చేయాలో తెలిసేది కాదు. భయంకరమైన కక్షతో పెరిగాడు. 1 సంవత్సరం ఆటలు గడిచిన తర్వాత వాళ్ళిద్దరు తప్పేదని చాలా ప్రయత్నం చేశాడు.
ధైర్యం తెచ్చుకోవాలా. కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొలది తన హృదయంలో దాగి ఉన్న కోపము, కక్ష, ద్వేషము తన భయంకరమైన రౌడీగా చేసి తను 20 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి పోలీస్ స్టేషన్లో పెద్ద పుస్తకం, పెద్ద ఫైల్ తనకు చేసి ఉన్నాయి. తను 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి, 21 సంవత్సరాలు వచ్చేటప్పటికి తను చంపడానికి, తను కొట్టడానికి, తనలో ఒక్క దెబ్బేస్తే చాలని తను కొట్టడానికి డబ్బులు ఇచ్చి బయట నుంచి జనం తీసుకొని మొదలుపెట్టారు. భయంకరమైన పరిస్థితి వెళ్ళిపోయాడు. తను నాకు తెలుసు, తను బాగా తెలుసు, తనకు మాత్రమే అంటా ఉండేవాడు. నా హృదయంలో భయంకరమైన వేదన నాకు తెలిసేది కాదు, ఏం చేయాలో తెలిసేది కాదు. అణిచివేసి కొన్ని రోజుల తర్వాత నా కోపాన్ని మనుషుల మీద చూపించడం మొదలుపెట్టాను. నా కోపాన్ని మనుషుల మీద చూపించడం మొదలుపెట్టినప్పుడు మనుషులు నాకు భయపడడం మొదలుపెట్టారు. అది ఇష్టమైన కొంతమంది నాతో పడిపోతారు. ఈరోజు వెనక్కి వెళ్ళాలంటే నాకు అవకాశము లేదు. జరిగింది తెలుసా? దేవుడి మహాప్రభు బట్టి రక్షించబడ్డాడు. దేవుడి మహాప్రభు బట్టి తను కూడా సేవకు అయ్యాడు. ఆ తల్లికి బహుశా కొన్ని సంవత్సరాలకు అర్థమై ఉంటుంది, నా కొడుకు రావడానికి కారణము నేను ఆశపడిన కొన్ని నిమిషాల సుఖం. నేను చేసిన తప్పు నా బిడ్డ చూశాడు. మనం చేసే ప్రతిదీ మన బిడ్డ చూస్తూ ఉంటాను, ప్రతిదీ చూస్తూ ఉంటారు. వారి హృదయాల్లో అది ముద్రగా ఉండేవాళ్ళు. నీ వల్ల నీ బిడ్డ మీద రక్తాపరాధాన్ని కోరుకుంటా ఉన్నావా? నీ బిడ్డకి నువ్వు మంచిగా కాదా? నీ భక్తి జ్ఞానం బట్టి, నీ రెండు మనసును బట్టి, నీ మూర్ఖత్వాన్ని బట్టి నీ బిడ్డలకు నష్టం కలుగుతుంది. అర్థమవుతుంది నీకు? నీ బిడ్డలకి శాంతి వస్తూ ఉంది. నీ బిడ్డలకి జయం లేని పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితి చూసి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి పరిస్థితి నీ జీవితాలు కనపడితే ఈరోజు దేవుని క్షమత అడగడానికి ప్రయత్నించాయి. దేవా, నన్ను బట్టి నా బిడ్డలు శాపానికి లోనవ్వబడ్డాను. నాకు యథార్థమైన జీవితం దయచేయి, నాకు యథార్థమైన జీవితం దయచేయి. నాకు కదా రెండో విషయం ఆయన ఎందుకు తెలుస్తున్నాడు తెలుసా? ఎందుకు తెలుస్తున్నాడంటే యెరూషలేము పట్టణము అనేక మంది, అనేక రాజ్యాల మధ్య, అనేక జనాంగాల మధ్య అలాగా ఒక పట్టణం. సొలొమోను యొక్క కీర్తిని బట్టి పాత రోజుల్లో జరిగినప్పుడు అనేక రాజ్యాల నుంచి, అనేక దేశాల మీద అనేక మంది యెరూషలేము పట్టణాన్ని చూడటానికి వచ్చేవారు, మందిరాన్ని చూడటానికి వచ్చేవారు. మందిరం ఇశ్రాయేలు యొక్క ప్రైవేట్, ఇశ్రాయేలు యొక్క తలమానికలు. ఇశ్రాయేలీయులు రొమ్ముల్చి నడిచేవారు, మా దేవుడు గొప్ప నడిచేవారు. మందిరము వారి అతిశయానికి కారణం, ఆ పట్టణము వారి అతిశయానికి కారణం. మా మధ్యన దేవుడు ఉన్నాడు, సర్వశక్తి దేవుడు ఉన్నాడు అనేది వారి అతిశయానికి కారణం. అలాంటి ఆ మందిరము రాయి మీద రాయి లేక 30-40 సంవత్సరాల తర్వాత ముక్కలుగా చేయబడుతుందని, ఆ పట్టణము శవాల కింద మార్చబడుతుందని, ఆ పట్టణంలో రక్తం ఏళ్ళకు ప్రవహిస్తాయని దేవుడు చూడగలుగుతా ఉన్నాడు. వారు సరిచేయబడి జీవితాన్ని బట్టి ఆ పట్టణము ఏదైతే వాళ్ళకి ప్రైడ్గా ఉందో, ఏదైతే వాళ్ళకి అతిశయంగా ఉందో, ఏదైతే గర్వసూచకంగా ఉందో, ఆ మందిరము ముక్కలు చేయబడతా ఉంది. ఆ మందిరంలోనే అనేక మంది శవాలుగా మార్చబడతా ఉన్నారు. యెరూషలేము వీధులు రక్తంతో మారుతా ఉన్నాయి, అది చూడగలుగుతా ఉన్నాడు. యెరూషలేము రాబోయే శ్రమను ఉగ్రతను చూస్తూ ఉన్నాడు ఆయన. ఈరోజు మనం చూసి దేవుడు కన్నీరు కట్టే పరిస్థితి అనేక మంది జీవితాల్లో ఉపయోగిస్తున్నారు. అనేక మంది జీవితాల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ హృదయం దేవుడికి దూరంగా ఉండటం, వారి జీవితాల్లో మేలు పొంది కనీసం దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెప్పలేని పరిస్థితి ఉండటం చాలా కారణాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్న దేవుడు మన దేవుడు. ఈ హృదయాలు నాకు కనబడవు, నా హృదయం నీకు కనబడవు. మన హృదయాలు ఎవరు కనబడతాయి? మన హృదయాంతరంగా ఎదుగుతున్న దేవుడు ఆయన చూసినప్పుడు ఆయన ఏడిచే వారికి కనబడుతూ ఉన్నాడు. మన జీవితాన్ని చూసి ఈ వ్యక్తి యొక్క జీవితము తన బిడ్డల తరానికి దీవెనకరంగా ఉంది అని సంతోషిస్తున్నాడా? సంతోషించే పరిస్థితిలో ఉందా? ఇతని యొక్క జీవితాన్ని బట్టి
అనేక మంది శాపానికి లోనవుతారు. వారి బిడ్డల తరాలు శాపాన్ని పొందుకుంటారు. ఏడ్చే పరిస్థితి అనుకుంటారు. అది ఉందో లేదో నీకు తెలుసు. నీ జీవితం ఎలా ఉందో ఎగ్జాక్ట్ నీకు తెలుసు. డాక్టర్ ప్రయత్నం చేయొచ్చు కానీ, మనుషులతో అబద్ధం ఆడవచ్చు కానీ, మనుషులు మోసం చేయొచ్చు కానీ, నిన్ను నీ జీవితం ఎలా ఉందో, నీ జీవితం ద్వారా నీ బిడ్డల మీద ఏ రాబోతుందో ఖచ్చితంగా నీకు తెలుసు. ఈరోజు 2 నిర్ణయాలు తీసుకుని సాధించాలని ఆశపడతాను. మొదటిది, కట్టబడిన వారు, అవసరంలో ఉన్నవారు, శ్రమంలో ఉన్నవారు, దేవుని యొక్క అవసరంలో ఉన్నవారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని విప్పడానికి, వారిని దేవుని దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. నోరు తెరిచి నేను ఆశపడుతున్నానయ్యా, నన్ను బలపరచు అని ప్రార్థన చేయి. రెండోది, అయ్యా నువ్వు నన్ను చూసి సంతోషించేటట్టుగా నా జీవితం ఉండాలయ్యా. నా జీవితంలో నువ్వు వేచి పరిస్థితుల్లో యేసు ప్రభు వేచి అయిన వాడు 2 సార్లు కనబడుతుంది. కేవలం 2 సార్లు మాత్రమే కనబడుతుంది. 3 నెలలు ప్రార్థన టైంలో కనబడుతుంది. కేవలం 2 సార్లు కనబడుతుంది. ఒకటి లాజరు చనిపోయినప్పుడు, రెండోది యెరూషలేము చూసినప్పుడు. మీరు చూసినప్పుడు దేవుని పరిస్థితి ఎలా ఉంది? దేనికోసం తీస్తున్నాం మనం ఈరోజు? దేనికోసం తీస్తున్నాం? దేనికోసం మధ్యాహ్నం వస్తా ఉన్నాం? మధ్యాహ్నం రాకపోతే మీరు తిడతామని వచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది. మధ్యాహ్నం రాకపోతే ఏదైనా అవసరమైన భయంతో వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈరోజు కష్టాలు కాదు, నేను తిడతామను. నేను తిడతాను ఎందుకంటే దేవతకు వెళ్ళినప్పుడు నేను వచ్చినప్పుడు 11 అయిపోతే 11 పావులు కూడా వచ్చేవాళ్ళు మధ్యాహ్నం రావడం చాలా ఉంది. నువ్వు చూడకపోతే ఒకవేళ ఈరోజు ఒక 4-5 వారాలు లేవనుకోండి, వీళ్ళు ఎంతమంది సమయానికన్నా ముందే వచ్చి సమయానికి వచ్చి దేవుడి స్థితించి ఆరాధించాలని చేసి ఆలోచించి ఎంతమంది వెళ్తారు? బుధవారం రాకపోతేనే 2 వారాలు, ఈ వారం వస్తే వీళ్ళు చాలా మంది కనపడరు. మన భక్తి దేవుడి మీద ఉందా, మనుషులు రాకుండా ఉందా? నిన్ను చూస్తే దేవుడు ఏడుస్తారా, సంతోషపడతారా? ఏం చూడగలం నిన్ను దేవుడు? నీ బిడ్డలకు నువ్వు శాపాన్ని ఇస్తున్నావా, దీవెని ఇస్తున్నావా? నీ బిడ్డకు నువ్వు దీవెని ఇవ్వాలనుకుంటే చిన్న ప్రార్థన చేస్తున్నాం. లేచి నిలబడి కేవలం నిర్ణయం తీసుకున్న వాళ్ళు మాత్రమే లేచి నిలబడతాం.